హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫయాజ్. సో అందరు ఎలా ఉన్నారు? హోప్ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసరికి మెయిన్ బాంబేలోని ఫేమస్ ప్లేసెస్ అయిన గేట్వే ఆఫ్ ఇండియా అండ్ అలాగే తాజ్ హోటల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. నేనైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. అండ్ అలాగే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను. సో మీరైతే మర్చిపోకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాంబే అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది గేట్వే ఆఫ్ ఇండియా అండ్ అలాగే తాజ్ హోటల్. ఎందుకంటే ఈ అప్పట్లోనే ఈ చాలా ఫేమస్ ప్లేసెస్. సో ఇది ఎందుకు కట్టారంటే అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కింగ్ జార్జ్ వి అండ్ క్వీన్ మ్యారీ ఇండియాకి ఫస్ట్ టైం వచ్చారు. సో వాళ్ళని వెల్కమ్ చెప్పడానికి ఈ గేట్వే ఆఫ్ ఇండియా అయితే కట్టారు 1911లో. ఈ గేట్వే వచ్చేసరికి 1911లో కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే దగ్గర 100+ ఇయర్స్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్స్ అండ్ చిన్న చిన్న రిపేర్స్ అయితే జరుగుతున్నాయి. సో దీనికి ఆపోజిట్లోనే మనకి తాజ్ హోటల్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ తాజ్ హోటల్ వచ్చేసరికి టాటా గ్రూప్ వాళ్ళది. సో రతన్ టాటా యొక్క తాతగారైన జంషెద్జీ టాటా అయితే కట్టించారు ఇది. ఈ తాజ్ హోటల్ వచ్చేసరికి ఇండియాస్ ఫస్ట్ 5-స్టార్ హోటల్. అండ్ అలాగే ఈ 5-స్టార్ హోటల్లో టెర్రరిస్ట్ అటాక్ అయితే జరిగింది 2008లో. సో ఇప్పుడు రీసెంట్గా మేజర్ మూవీ వచ్చింది కదా, అది ఆ మూవీ వచ్చేసరికి రియల్ స్టోరీ అన్నమాట. काम करने का। चलो आगे चलो। अरे भाई जाने वाला कौन है? अरे मोबाइल पॉकेट में डालो। पांच टिकट हो गया 2 आदमी। चलो भाई चलो छूट चलो भागो। ये कौन सा ये? चलो ऊपर बैठ सकते हो? ऊपर नहीं। हो गया అసలైతే ఇక్కడ స్టీమర్ బోట్ కోసం అయితే ట్రై చేశాను. సో స్టీమర్ బోట్కి అయితే టైం పట్టిద్దంట 2 అవర్స్. సో మనకైతే అంత టైం లేదు కాబట్టి ఆర్డినరీ బోట్ అయితే ఎక్కేసాము.
సో ఫ్రెండ్స్, థ్రిల్లింగ్గా ఉండిద్దిగా బోటింగ్ చేద్దామని బోట్ ఎక్కేసాను. అండ్ సార్ అలాగే సముద్రంలో కొంచెం దూరం వచ్చేసిన తర్వాత సడన్గా నాకు డౌట్ వచ్చింది, ఈ బోట్ మునిగిపోతే ఏంటబ్బా అని. ఒకవేళ ఈ బోట్ మునిగిపోతే సేఫ్టీ పరంగా అందరికైతే లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు. దీంతోపాటు వీళ్ళ దగ్గర రాకెట్ బాంబ్ అనేది ఒకటి ఉంది. సో వన్స్ ఈ బోట్ మునిగిపోతే ఆ రాకెట్ బాంబ్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆ రాకెట్ బాంబ్ అనేది ఒక సిగ్నల్ లాగా క్రియేట్ చేసిద్ది. సో వీళ్ళ యొక్క మనుషులు వచ్చి మనల్ని కాపాడతారు. బోట్కి సంబంధించిన కంపెనీ వాళ్ళు కానీ ఎవరైనా సరే వచ్చి వితిన్ 5 minutesలో త్వరగా వచ్చి రెస్క్యూ అయితే చేస్తారు. అండ్ అలాగే ఒకవేళ దగ్గరలో ఎవరైనా వేరే బోట్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా తెలియడానికి ఈ బాంబ్ అనేది యూజ్ చేస్తారంట. సో మ్యాక్సిమం అయితే ఈ బోట్ మునిగిపోవడం అలా ఉండదంట, ఎందుకంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చెకింగ్ అయితే ఉండిద్దంట. ఇక్కడ నుండి అయితే వ్యూ పాయింట్ అదిరిపోయింది అసలు. సో చూస్తున్నారు కదా, ఇది ఒక ఫారిన్ కంట్రీకి వచ్చినట్టు. సో పెద్ద పెద్ద బిల్డింగ్లు, క్రేన్స్ అవన్నీ మనకు కనపడుతున్నాయి కదా. ఈ సముద్రంలో వచ్చేసరికి కొన్ని సీ బర్డ్స్ అయితే ఉన్నాయి. సో అవైతే మన బోట్ దగ్గరికి వచ్చి చాలామంది జనాలు అయితే ఫుడ్ అయితే వేస్తున్నారు, లైక్ చిప్స్ ప్యాకెట్స్ కానీ కుర్కురే అలాంటివి వేస్తుంటే అవి వచ్చేసి దగ్గరగా తింటున్నాయి. సో అదైతే కొంచెం అట్రాక్టివ్గా బాగుంది. సో ఈ అట్రాక్టివ్గా ఉంది కదా అని ఫోన్తో దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తే అవి తినే పదార్థాలు అనుకుని ఒక మనిషి ఫోన్ అయితే పడేసింది. సో బీ కేర్ఫుల్గా అయితే ఉండాలి మనం. కరెక్ట్గా ఎడ్జ్లో పడడం వల్ల ఆ ఫోన్ అయితే నీళ్ళల్లో పడలేదు. ఒక మనిషి అయితే కరెక్ట్గా ఫోన్ వెనక్కి లాగేశాడు, అదైతే బోట్లోనే పడిపోయింది. అదొక పెద్ద ఇన్సిడెంట్ అనమాట. సో ఈ బర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ బర్డ్స్ పేరు వచ్చేసి నాకైతే తెలీదు. సో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్లో చెప్పండి.
నేను చేసే వ్లాగ్స్ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏమన్నా చేంజెస్ కానీ ఏమన్నా మార్పులు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో ఎడిటింగ్ అనేది నాకు కొంచెం టైం అయితే పడుతుంది ఎడిట్ చేయడానికి. అంటే ఇది యూట్యూబ్లో నేను స్టార్టింగ్ అనమాట ఇది. సో నా వీలైనంత వరకు నేను ద బెస్ట్ ఇస్తాను. అండ్ అలాగే ఇంకా డే బై డే ఇంక్రీజ్ ఈ ఎడిటింగ్ అలాంటివన్నీ త్వరగా కంప్లీట్ చేసి పోస్ట్ అయితే చేస్తాను. సో మీరైతే మీ వంతు సహాయంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి, కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.